శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రశ్న వీక్షకులకు స్వాగతం. మీనరాశి. ఈ మీనరాశిలో పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. మీ అందరికీ ఈ గురుగ్రహ సంచారం ఏ విధంగా ఉంటుంది? మీకు గత సంవత్సర కాలంగా 4వ స్థానం గురుగ్రహ సంచారం. ఈ గురుడు జూన్ 2వ తారీఖున రాశి మారి 5వ స్థానంలో ప్రవేశిస్తున్నాడు. ఈయన 2027వ సంవత్సరం జూన్ 26 వరకు ఈ 5వ స్థానంలో కొనసాగుతాడు గురుడు. ఇదే సమయంలో అతిచార గమనం మూలంగా గురుడు మధ్యలో ఒక 84 రోజులు, అంటే అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు 6వ స్థానంలో సంచారం. ఇది కొంత ఇబ్బంది పెడుతుంది. గత సంవత్సర కాలం గురుడు యొక్క అనుకూలత మీకు లేదు. ఈ సంవత్సరం గురుడు దాదాపుగా మీకు అనుకూల సంచారమే సాగుతుంది. చాలా కలిసి పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఏలినాడు శని నడుస్తుంది. మీకు 12వ స్థానం రాహుగ్రహ సంచారం నడుస్తుంది. డిసెంబర్ 5న రాహు రాశి మారి 11వ స్థానానికి వెళ్తాడు. ఏలినాడు శనికి తీవ్రత కొంత తట్టుకునే శక్తి మీకు వస్తుంది. అందులో ఉత్తరాభద్ర రేవతి నక్షత్రాల వాళ్ళకి ఈ సంవత్సరం గురుడంతా శని ఈ ఉత్తరాభద్ర రేవతి నక్షత్రాలు సంచారం. అందువల్ల ఇబ్బంది మీకు తీవ్రత కొంత ఎక్కువ ఉంటుంది. పూర్వభద్ర వాళ్ళకి పర్వాలేదు. మొత్తం మీద చూసుకున్నట్లయితే 5వ స్థానంలో గురుడు అధిక కాలం మీకు శుభ ఫలితాలు ఇస్తాడు. గురుడు ఏ రకమైన ఫలితాలు మీకు ఇస్తున్నాడో 5వ స్థానంలో ఒకసారి చూడండి. అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మ రతిహర్షితం సదా స్వదన సౌఖ్యంచ పంచమస్తే భవేద్ గురో అంటాడు. అర్ధలాభం అంటే ఆర్థికమైన లాభాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార లాభాలు కలుగుతాయి. పెండింగ్ ఉన్న పనులు పూర్తవుతాయి. ఏమైనా ఆస్తులు అమ్మకాలంటే ఏమైనా ఉన్నా కానీ కొనాలనుకున్నా కానీ ఇవన్నీ జరుగుతాయి. ఐశ్వర్యం కలుగుతుంది. స్థిరమైన సంపద వస్తుంది. పర్మనెంట్ ఇన్కమ్ సోర్స్ జనరేట్ అవుతాయి. బాగుంటుంది. మీరు చేసే పనుల్లో మనం ఏవైతే పనులు చేయాలనుకున్నామో, ఏవైతే చేయవలసిన పనులు ఉన్నాయో వాటి మీద చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ కలిగి అవన్నీ చేసుకుంటూ ఉంటారు. సదాసౌఖ్యంచ ఎప్పుడు కూడా సుఖవంతమైన జీవితం ఉంటుంది. స్వజన సౌఖ్యం ఉంటుంది. పిల్లలు పెళ్లి అవ్వడాలు, అయిన వాళ్ళందరూ బంధుమిత్రులు రాకపోకలు ఇవన్నీ కూడా మీరు పొందుతారు. పూర్తి అనుకూల స్థానం 5వ స్థానం గురుగ్రహ సంచారం ఉన్నప్పుడు ఉంటుంది. 6వ స్థానంలో గురుడు మధ్యలో సంచారం చేసినప్పుడు 6వ స్థానంలో దారాపుత్ర విరోధస్సు స్వజనే కలహస్తదా చోర అగ్ని ఉపవేదించి షష్టమస్తే భవేద్ గురో అంటాడు. భార్యా బిడ్డలతో లేదా భర్త బిడ్డలతో కొంచెం విరోధాలు కలుగుతాయి. కొంచెం గొడవలు అవుతూ ఉంటాయి. దొంగల వల్ల భయము, అగ్ని భయము, ఉద్యోగాలు చిక్కులు చికాకులు ఏర్పడతాయి. మధ్యలో కొంత ఇబ్బందులు ఉన్నాయి మీకు. అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు మధ్యలో గురుగ్రహం సాగే సంచారంలో కొంచెం ఇబ్బందులు వస్తాయి. ఎందుకు వస్తాయి? అలా ఎందుకు జరుగుతుంది అకస్మాత్తుగా? ముందంతా బాగుంది కదా అంటే మీకు వాస్తవంలో జీవించాలి. కొంత బెనిఫిట్ వచ్చింది, పర్మనెంట్గా ఉంటుందని అనుకున్నారంటే ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఎవరో వాళ్ళ అవసరం కోసం మీరు మహానుభావులను పొగుడుతూ ఉంటే మనం మహానుభావుల్లో ఫీల్ అవ్వకూడదు. వాడు అవసరం తీరిన తర్వాత మన వెనకాల తిడతాడు మనని. అనుకూల శత్రువులు బాధ ఎక్కువ ఉంటుంది. జన్మరాశిలో శనిగ్రహ సంచారం, 12వ స్థానంలో రాహుగ్రహ సంచారం మూలంగా అనుకూల శత్రువులు, ముందర నమస్కారులు, వెనకాల తిట్టేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు అధికంగా ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. చాలా ఎవరికి అప్పులు ఇవ్వద్దు, సంతకం పెట్టద్దు, షుడు సంతకాలు పెట్టద్దు. మీరు ఉద్యోగం చేసేటప్పుడు ఎవరికి కూడా రెఫరెన్సెస్ ఉద్యోగాలు ఇప్పించద్దు. ఈ రకమైన జాగ్రత్తలు మీరు తీసుకోకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఈ గురుడు 5వ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు 8వ స్థానంలో రాహు ఉన్నాడు. దీనికి మీ జన్మరాశిలోకి అయితే 12లో రాహు, గురుడికి 8వ స్థానంలో వేధాస్థానంలో రాహు. అందువల్ల సంతానం విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచన చేయండి. వివాహాల విషయంలో కానీ, హైయర్ ఎడ్యుకేషన్ వేరే కంట్రీస్ చదివించడంలో కానీ, మీ ప్రాపర్టీస్ వాళ్ళ పేరు ట్రాన్స్ఫర్ చేయడం. కొంతమంది పెద్దవాళ్ళు నాకు 60 ఏళ్ళు వచ్చాయి, 70 ఏళ్ళు వచ్చాయి, ఏమైనా అయితే పిల్లలకి ఆస్తులు ఇబ్బంది పడతారు, మొత్తం రాసేస్తారు. వాళ్ళకి ఆస్తులు రాసేసాక వాళ్ళు వీళ్ళు సరిగ్గా చూడకపోతే అంటే అందరూ అలా ఉంటారు. కొంతమంది ఉంటారు. లేదా వాళ్ళ ప్రాపర్టీ అమ్మేసి వాళ్ళు వేరే ఇంకోటి ఇన్వెస్ట్ చేద్దాం, మీరు రెంటింట్లోకి వెళ్ళిపోండి, లేదా ఓల్డ్ ఏజ్ హోమ్లో పోండి అంటే ఎక్కడ పోతారు పెద్దవాళ్ళు? అందువల్ల ఇలాంటి తొందరపాటు పనులు చేయకూడదు. దీని మూలంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎవరికైనా మీరు ఇల్లు ఏదైనా అమ్మకం పెట్టారు, ప్రాపర్టీ అమ్ముతున్నారు, జిరాక్స్ కాపీ ఇచ్చారు, వాడు కింద సంతకం పెట్టేయండి సార్ అంటే అది ఒరిజినల్ డాక్యుమెంట్ అయిపోతుంది. జిరాక్స్ సంతకం పెట్టించామంటే దాన్ని కొట్టేసి క్యాన్సిల్డ్ అని చెప్పి రాసి ఇవ్వాలి. వాడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అడిగారంటే. ఇలాంటి పిచ్చి పనులు చేయడం మూలంగా, ఇలా జాగ్రత్తగా పాటించకపోవడం మూలంగా ఇబ్బందులు పడి ఆస్తులు నష్టపోయే అవకాశము, అవమానం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. గొప్పలు పోవద్దు. ముఖ్యంగా ఎవరికి పెళ్లి సంబంధాలు మీరు చెప్పద్దు. ఈ సమయంలో చెప్తే అంటే చెప్పబోతే పెళ్ళిళ్ళు అవ్వ ఎవరికేనో, కానీ పెళ్లి సంబంధం చెప్పడం మూలంగా ఏదైనా పొరపాటు జరిగితే మీరు బాధ్యులైపోతారు దానికి. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా దొంగ గురువులు, దొంగ బాబాలను ఆశ్రయించి మోసపోవద్దు. మీరు ఎవరిని గురువుని ఆశ్రయిస్తే పరిపూర్ణ నమ్మకం ఉండి వాళ్ళతో మీ పరిచయం ఉంటేనే, రెఫరెన్స్లో ఉంటేనే తప్ప కొత్త వాళ్ళతో అనవసరంగా జాతకాలు చూపించుకుని కానీ, లేకపోతే పరిహారాలు చేయించుకుని కానీ మోసపోవద్దు. మోసపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.
జాగ్రత్తగా ఉండండి. గురుడు రాశి మారే రోజున గురుగ్రహాన్ని పూజలు చేసుకోండి. మన దేవప్రసన్న కార్యాలయంలో ఆ రోజు గురుగ్రహ సామూహిక పరిహారం జరుగుతాయి. స్క్రీన్ నెంబర్ మీరు ఫోన్ చేస్తే వాట్సాప్ చేసినాక మీరు చెప్తాం వివరాలని కూడా. మీ అందరి సకల శుభాలు కలగాలి. గురుగ్రహాన్ని ఆరాధించండి. శుభం భూయాత్.